ఉన్నటువంటి ఇట్లాంటి ట్రెండ్ ఇన్‌ఫ్లుయెన్షియర్స్ వాళ్ళకున్నటువంటి ఫాలోవర్స్ వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏదైనా పర్లేదు, ఏం మాట్లాడినా, ఏం చూపించినా, ఏం చెప్పినా ఓకే అనేటువంటి ఒక ట్రెండ్ ఒక న్యూ నార్మ్‌గా మారిపోయిందా? మనకే డార్క్ కామెడీ అంటే అర్థం తెలియకుండా దాన్ని ఆస్వాదించలేని ఒక మెంటాలిటీ మైండ్ సెట్‌లో మనం వెనకబడిపోయి ఉన్నామా? ఎలా చూస్తున్నారు ఈ ప్రణీత్ హనుమంతు ఇన్సిడెంట్‌ని మీరు? మామూలు జీవితంలో ఏది పర్మిటెడ్ కాదో సైబర్ లైఫ్లో కూడా ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఎగ్జాక్ట్‌లీ. వాట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ. సో అక్కడ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాలన్నీ అన్ని రంగాల్లోనూ వర్తిస్తాయి. హ్మ్. సైబర్ క్రైమ్లో ఒక స్పెషలైజేషన్ ఎందుకుందంటే తొందరగా ఒక ఒక విక్టిమ్ని ఐడెంటిఫై చేయటం కానీ, ఒక ఒఫెండర్ని ఐడెంటిఫై చేయటం కానీ, మొదటి వారికి సపోర్టు, రెండో వారికి పనిష్మెంట్ వచ్చేటట్టుగా చేయటానికి కొన్ని అవకాశాలు, వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నారు. హ్మ్. సో మీరు చెప్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కానీ, లేకపోతే ఈ చైన్ మార్కెటింగ్ లాంటివి చేయటం కానీ, లేకపోతే వాళ్ళు అంటున్న డార్క్ హ్యూమర్ కానీ, ఇవి నిజ జీవితంలో అలౌడ్ కాకపోతే మీరు టీవీలో చేయటానికి వీల్లేదు, సోషల్ మీడియాలో చేయటానికి వీల్లేదు. ఎవరికి వారు మేము ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే ఎలా అండి? హ్మ్. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఉంది తెలుగు జర్నలిజంలో. యూట్యూబ్‌లో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. హ్మ్. అసలు నువ్వు జర్నలిస్టో కాదో నాకు తెలీదు. నువ్వు దాంట్లో మన్ని సీనియర్ అని గూడా పెట్టుకుంటున్నావు. ఎవరిస్తున్నారు ఈ టైటిల్స్? కొంతమందేమో జ్యోతిష్యులొచ్చి బ్రహ్మశ్రీ అని పెట్టుకుంటారు. హ్మ్. లేకపోతే సినిమా స్టార్‌లకి విశ్వనటుడనో, నట సార్వభౌముడనో రాసుకుంటారు. అవును. భారతదేశంలో పద్మ అవార్డ్స్ ఉన్నాయి. భారతరత్న అవార్డ్ ఉంది. వేరే దేశాల్లో వేరే రకాల అవార్డులున్నాయి. ఈ డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకుని బిరుదులు తెచ్చుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తమకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా, యూట్యూబ్‌కి ఒక కెమెరా ముందు కూర్చోగానే నేను సీనియర్ జర్నలిస్ట్ అని, నేను అనాలిసిస్ ఇస్తానని చెప్పేవాళ్ళు. ఇట్లా వి ఆర్ సరౌండెడ్ బై పీపుల్. హ్మ్. ఇది ఇల్లీగల్ కాదు. కానీ వాటిల్లో ఏది చూడాలి అన్న విచక్షణ మనకుండాలి. ఇప్పుడు తెలుగు ప్రజలు ఎలా అయిపోయారంటే, వాకింగ్‌కెళ్ళటానికి రోడ్లే లేవు. ఇక ఫుట్‌పాత్‌లు ఎక్కడుంటాయండి? అయ్యి లేవు. ప్లే గ్రౌండ్స్ లేవు. వాటన్నిటిని కూడా రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకొని కూర్చున్నారు. స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నా, ఉండకపోయినా వాటి ఉపయోగం లేదు. ఎందుకంటే అందరూ ఎంసెట్‌లు లేకపోతే ఐఐటీ ఎగ్జాములకి ప్రిపరేషన్‌లోనే ఉన్నారు పిల్లలు. అవును. అవును. సో, ఆర్డినరీ లైఫ్ అన్నది జనాలు ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు. వాళ్ళకి మిగిలిందేంటి? టీవీ ముందు కూర్చొని ఆడవాళ్ళని విలన్లుగా చూపించే సీరియల్స్ చూడటం గానీ, లేకపోతే ఇటీవల కాలంలో గత 15, 20 సంవత్సరాల నుండి మొబైల్ ఫోన్ ద్వారా ప్రైవేట్‌గా వీక్షించటం. హ్మ్. ఒకప్పుడు టెలివిజన్ చూసినప్పుడు అదొక ఫ్యామిలీ యాక్టివిటీ. అందరూ కూర్చొని ఆహ్, జోకులేసుకుంటూనో, ఆ కథతో దెబ్బలాడుకుంటూనో చూడటం, కామెంట్లు చేయటం ఇలా చేసేవాళ్ళు. ఇట్ వాస్ ఎ కమ్యూనల్ యాక్టివిటీ. అందరి ఇళ్లల్లో టీవీలు లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మన ఇంట్లో కూర్చొని చూడటము, మనం వేరే వాళ్ళ ఇంటికెళ్ళి చూడటము ఇది కూడా జరిగింది. ఇట్ ఆల్ కాంట్రిబ్యూట్స్ టు లివింగ్ టుగెదర్. ఇన్‌కన్వీనియన్సెస్‌ని పక్కన పెడితే. అట్లాంటిది ఎవరికి వారు ప్రైవేట్‌గా వీక్షించటం. విత్ కంటెంట్ దట్ హాస్ నాట్ బీన్ సూపర్వైజ్డ్ ఆర్ హ్మ్. నాట్ ఫిల్టర్డ్. ఇది బ్రాడ్ కాంటెక్స్ట్ అండి మనకి. ఇప్పుడు మీరు ఒక బెట్టింగ్ యాప్ కుటుంబంలో అందరితో పాటు చూస్తే తాతగారో, అమ్మమ్మ గారో, తండ్రినో, తమ్ముడో, అక్కో, అన్నో ఎవరో ఒకళ్ళు ఇది మోసం, ఇది మనకొద్దు, ఛానెల్ మారు అని చెప్పే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎవరికి వారు ప్రైవేట్‌గా డోర్ క్లోజ్ చేసుకొని రూమ్‌లో చూసుకుంటూ దాని నుంచి టెంప్ట్ అయ్యి వెళ్ళటం. సో, దేర్ ఈస్ సంథింగ్ వెరీ రాంగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హౌ అవర్ లైఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్.
ఆ పుస్తక పఠనం అన్నది అలవాటు అన్నది ఎక్కడుందండి ఇవాళ? ఒకప్పుడు బుక్ రివ్యూస్ రాసేవాళ్ళు. ఇప్పుడు సినిమా రివ్యూస్ రాసుకుంటున్నారు ఫేస్‌బుక్కుల్లో. అది కూడా యాక్టర్ గాని, హీరో గాని వారి కులం ఆధారంగా వీళ్ళ అనాలిసిస్ వీళ్ళు చేసుకుంటారు. ఒక బ్యాక్వర్డ్‌నెస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఈ రోగ్స్ ఎవరైతే ఉన్నారో, నిన్న మొన్న బయటపడిన వీడియోస్ ఏదైతే చూసి మనం స్పందిస్తున్నామో, ఈ రోగ్స్ అందరూ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ దిస్ డార్క్ ఏరియా. అది మనం గమనించాలండి. వీళ్ళలో సెక్షువల్ పర్వర్షన్ ఉంది. వీళ్ళు కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్సే కాదు. ఏది ఈవెన్ ఇఫ్ వి యాక్సెప్ట్ దట్ దే ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బై దేర్ సెల్ఫ్ డెస్క్రిప్షన్. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆపరేటింగ్ ఎ క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్ అండి. ఇప్పుడు పీడోఫిలియా ఈజ్ నాట్ ఎ సెక్షువల్ ప్రిఫరెన్స్. ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ ఎ క్రైమ్ అగెయిన్స్ట్ చిల్డ్రన్. ఇట్స్ ఎ క్రైమ్ అగెయిన్స్ట్ సొసైటీ. ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటివి మాట్లాడుకోవటం, ఇట్లాంటి మాటలు వినటానికి నేనెక్కడో చూశాను 2,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. 20 మంది ఉన్నా అన్యాయమే, ఘోరమే, దారుణమే. ఎవరు ఈ 2,00,000 మంది? ఎవరు అక్కడికి వెళ్ళి ఇట్లా అన్యాయంగా, అనుచితంగా మొదలుపెట్టి, దుర్మార్గంగా పిల్లల్ని కూడా సెక్షువలైజ్ చేసి, ఒక వర్చువల్ పీడోఫైల్ రింగ్‌ని నడుపుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ చుట్టూ గుమిగూడిన ఈ 2,00,000 మంది ఎవరు? వీరందరూ కూడా క్రిమినల్సే. ఎందుకంటే వీళ్ళు సెన్సర్ చేశాము, మేము కట్ చేసేసాము, ఎడిట్ చేశాము అని చెప్పుకుంటున్నా, ట్విట్టర్‌లో నేను ఇంకా రిమూవ్ చేయని అవశేషాలు చూశాను వీళ్ళ వీడియోస్. వాటిల్లో అండి తండ్రి, బిడ్డ బాత్ టబ్‌లో ఉన్నారండి. తండ్రి స్వయం తృప్తి పొందుతున్నాడు అని రాశారండి అక్కడ. ఆ! అంటే వీళ్ళసలు మనుషులేనా? వీళ్ళు అపాలజీ చెప్తే నేరం వెనక్కి వెళ్ళిపోతుందా?